మనమంతా మనమంతా కాన్ఫిడెంట్గా ఉన్నా ఆ యొక్క మూమెంట్ ఉంటుంది కదా, అనౌన్స్ చేసే మూమెంట్, అక్కడ మాత్రం గట్టిగా వచ్చింది. ఇలా స్త్రీ గురించి ఎంతో గొప్ప గొప్ప చెప్పారు. మీ అందరి సహకారంలో ఉంటే తప్పకుండా వస్తారని థ్యాంక్ యూ. మా యొక్క ప్రయత్నానికి ఈ రోజున ఈ టాప్ 3 ఉండడం ఇది ఏసీ టైప్ అనమాట. మా యొక్క మైదా స్వాస్థ్యం అనేది సో హడావిడిగా పొద్దున్నే మనం వెళ్తున్నాం అనమాట హైదరాబాద్కి. అనుకోని ప్రయాణం అర్జెంటుగా. సో అది ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అది ఉంది, సో సరిగ్గా వినపడదు కూడా. కాబట్టి సో ఈ వీడియోలో చెప్పా, చూసిరండి. ఓకే, యాక్చువల్లీ ఐద్వా అనే ఒక సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఉమెన్స్ సంబంధించిన వాటిలో కాంపిటీషన్ పెట్టారనమాట, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషను. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒక 1 month బ్యాక్ మనకు వచ్చింది. మనం అప్లై చేసాం కూడా 1 month బ్యాక్, బట్ గుర్తులేదు. 2-3 కాంపిటీషన్స్కి పంపించాము. సో దేనికి పంపించాము ఐడియా లేదనమాట ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మొన్న వెన్స్డే ఏమైందంటే నోటిఫికేషన్ వచ్చింది. ఏదైతే ముందు అసలు పంపించిన వాటన్నిటి లిస్ట్ వచ్చిందనమాట. మొత్తం ఒక 120 ఏమో వచ్చినాయి. సో ఆ 120 పెట్టేశారనమాట ఆ లిస్ట్ అనేది. ఓకే, 120లో లిస్ట్లో ఉంది. అయితే ఏంటంటే మొన్న థర్స్డే ఏంటంటే టాప్ 15 సెలక్షన్ పెట్టారనమాట, స్క్రీనింగ్ అండ్ అక్కడే అవార్డ్ సెరమనీ ఉంటుంది. సో ఆ టాప్ 15లో మైరా కూడా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా మనం అప్పుడు తీసుకున్న క్వాలిటీ కానీ కొంచెం లోగా ఉంటుంది కాబట్టి, బట్ అది సెలెక్ట్ అయిందనమాట కంటెంట్ పరంగా. అండ్ అందుకే దానికోసమే వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ ఇప్పుడు. చూద్దాం ఎంతవరకు రిజల్ట్ వస్తుందో ఏమో. మొత్తానికి 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నాం, సరదాగా వెళ్తున్నట్టుగా. అలా వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి అన్నమాట. అది కథ. సో విన్నారు కదా, అది కథ. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను, రాజేష్, బాల, కేకే పల్నాడుకి. చూద్దాం, ఉంది ట్రైన్ అయితే ఉంది. మొత్తం బిజీగా ఉన్నాయి, ఖాళీగా ఉంది. వచ్చేటప్పుడు కూడా ఇదే ట్రైన్ ఉంటే బాగుంటుంది నీట్గా. అక్కడ నుంచి అసలు యొక్క రియాక్షన్స్ కనుక్కుందాం. రిజల్ట్ని బట్టి చెబుతా సార్. మీ యొక్క రియాక్షన్ కూడా రిజల్ట్ తర్వాతే ఉంటుంది అంతే. ఎందుకని మీరు ఇలా రిజల్ట్ తర్వాత అని సంవత్సరం నుంచి మీరు ఇలా ఫిక్స్ అయ్యారు? కొన్ని అనుకొని జరిగినాయి అనమాట షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ వాటిల్లో. సో ఇది కూడా వెళ్ళేదాకా తెలీదు, అందుకే పెద్దగా ఏమీ ఎక్కువ అంచనాలకు పెట్టుకోవట్లేదు అనమాట. సో అది కథ. చిన్నగా పోదాం. ఓకే, సారీ, నమస్తే తెలంగాణ. ఫుల్ ఆకలి. అల్లాడిపోతుంది, మొహాలు మాడిపోయినాయి. టిఫిన్ చందాలంగా ఉంది చెప్పాలంటే. అసలు సరిగ్గా చేయలేదు. ఈ ఎండకు పైకి కూడా ఎక్కలేరు, కింద నుంచి చూస్తున్నాడు, పైకి కూడా ఎక్కచ్చు. సో టైం ఉందిగా, ఏం చేద్దాం అనుకుంటాం. ఇక్కడ పక్కనే దగ్గరలో చార్మినార్ ఉందిగా, ఒకసారి అటు పోయి డైరెక్ట్గా మీటింగ్ హాల్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. చూద్దాం ఏమైందో తెలియదు, ఇంకా ఫిక్స్ అవ్వాలా. మొహాలు మాడిపోతాయని ఆలోచిస్తున్నాం. అటు వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్తే చూస్తాం. బహర్జా అర్జెంట్ గ్లాసెస్ కొనుక్కుందాం, మౌంట్ చూడడానికి అసలు బాగా. లోపలికి వెళ్తున్న టైం లేదు, లేకపోతే కాసేపు స్పెండ్ చేసాము అటు. సరే ఇంకా వెళ్దాం. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అసలు దానికి వెళ్ళాలి. మొహాలు మాడిపోయినాయి, కాస్త ఫేస్ ఫ్రెష్గా వెళ్ళాలి అక్కడికి. మెట్రోకి పోదాం, టైం లేక మెట్రో ఎక్కుతున్నాం అనమాట.
స్టార్ట్ చేస్తాం. కానీ అమ్మ రేట్ తక్కువ ఉందా తెలుసా? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే చెప్పాడు. 30,000 జీతం ఉంటుంది, 30,000 దూరం ఉంటుంది. అందుకే హైదరాబాద్ రావాలంటే లక్షాధికారి ఇంకా ఇల్లు ఆగు రా 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 ట్రైన్ వచ్చింది రా రే ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తు పరిగెత్తు మెట్రో సో ఇదే సుందరాయి భవన్ అనమాట, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కోసం. చూద్దాం, పోదాం పైకి. సో పవన్ బ్రో రాజేష్ ఫ్రెండ్ మనల్ని మెట్రో నుంచి ఇక్కడ దాకా కూడా మమ్మల్ని అడ్రస్కి తీసుకొచ్చాడు అనమాట. స్పెషల్ థ్యాంక్స్. లోపలికి వెళ్ళి చూపిస్తా, ఆల్రెడీ వెళ్ళొచ్చాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. Yeah, I know we lost touch, but I'm still here. టోటల్గా 120 అబోవ్ వస్తే అందులో 15 సెలెక్ట్ అయినాయి షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఆ టీమ్స్ కానీ 15 షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన టీమ్స్ కానీ క్రూ కానీ అందరం కూడా ఇక్కడ ఉన్నారనమాట. అండ్ ఈవెంట్కి ఫిల్మ్ రైటర్ పూజ కొల్లూరు గారు అండ్ ఐద్వా జనరల్ సెక్రటరీ అయిన మల్లు లక్ష్మి గారు వచ్చారనమాట. అండ్ ఫ్యూ జడ్జెస్ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క స్పీచ్లు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క థాట్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారనమాట. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరితో కూడా చాలా అంటే చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా నేర్చుకున్నాం. ఇంకా అక్కడ మాతో పాటు గుంటూరు నుంచి పంపించిన, ఏదైతే మా యొక్క గుంటూరు కృష్ణా జిల్లా నుంచి పంపించిన మా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా కలిసాం అనమాట. స్పెషల్లీ రాఘవేంద్ర సార్ గారిని, తర్వాత బొట్టు టీమ్ మెంబర్స్ని కలిసాము. చాలా బాగా అనిపించింది, మంచిగా మాట్లాడుకొని ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ సార్ వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కూడా మంచి టాప్ 15లో వచ్చినాయి అనమాట. మాకు హ్యాపీగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా మంచిగా టాప్ ప్లేస్లో ఉన్నందుకు. అండ్ తర్వాత అసలు గట్ట మొదలైంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. Third prize goes to Myra team. సో థర్డ్ ప్లేస్ వచ్చింది మా అక్క మైరాకి. మేమే ఒక 2 నిమిషాలు అట్లా ఆగి ఓకే మాకేనా అనుకుంటానే వెళ్ళటం కూడా చాలా అంటే కామెడీ అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే మైండ్లో. ఎందుకంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో కదా వెళ్ళింది. మేము కూడా కాసేపు నమ్మలా, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా విధించుకొని అప్పుడు లేచి వెళ్దాం అనమాట. ఓకే మాకే వచ్చింది థర్డ్ ప్లేస్ అని చెప్పేసి. అండ్ వెళ్ళి మంచిగా ప్రైజెస్ తీసుకున్నాం. అండ్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం అనమాట. మంచిగా మాట్లాడారు జడ్జెస్ అందరూ కూడా. స్పెషల్గా మైరాని అడిగారు, కాకపోతే అంత దూరం తనని తీసుకెళ్ళాం కాబట్టి తీసుకెళ్ళకపోయాం. అండ్ మా టీంతో చాలామంది అక్కడ ఇంటరాక్ట్ అయ్యారు. జడ్జెస్ కానివ్వచ్చు, పూజ గారు కానివ్వచ్చు, లక్ష్మి గారు కానివ్వచ్చు, మంచిగా మాట్లాడారనమాట. ఇంకా కలిసి చేద్దాం అని కొంచెం చెప్పారు. మంచి బూస్టప్ వచ్చే మాటలన్నీ మాట్లాడారు మాతో. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మేము కూడా కొంచెం కృతజ్ఞతగా వెళ్ళి మా యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ అది కూడా మేము స్టేజ్ మీద షేర్ చేసుకున్నాం కాసేపు. 0 బడ్జెట్తో ఎవరు అంటే చేయలేని విధంగా ఓన్లీ మొబైల్ ఉపయోగించి సినిమాటిక్ అవుట్పుట్ తేడానికి మేము ప్రయత్నించిన ప్రయత్నానికి ఈ రోజున మంచి ఫలితాలు లభించింది అనుకుంటున్నాను. అండ్ మా యొక్క ప్రయత్నానికి ఈ రోజున ఈ టాప్ 3 ఉండటం ఇది 8th టైం అనమాట మా యొక్క మైరా షార్ట్ ఫిల్మ్ అనేది. గత 2 ఏళ్ళ నుంచి ఏ కాంపిటీషన్ పంపించినా టాప్ 3లో సెలెక్ట్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ స్పెషల్గా మాకు ఈ అవకాశాన్ని ఇంకా ఇలా ఇవ్వడం ద్వారా మాకు ఏంటంటే ఇంకా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి మంచి పుష్ వస్తుంది. సో ఆ పుష్ చేయడానికి మాకు సహకరించిన ఐద్వా సంస్థ వారికి అండ్ పిటివి వారికి అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ మా యొక్క షార్ట్ ఫిల్మ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మైరా కథ రాశానికి అయితే మైరా కథ నేను ఎలా రాసాను ఒక మాట చెప్పి ముగిస్తాను.
నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత అందరూ కూడా అబ్బాయి పుట్టితే బాగుండేది, అమ్మాయి పుట్టితే కొద్దిగా భయాందోళన చెందారు. అప్పుడు నేను ఆలోచించాను ప్రత్యేకంగా, సరే నా పాపకి నేను ఏ విధమైన విలువలు ఇవ్వాలి, ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో కట్టాలని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ నాది మీ పాపకే కాదు సమాజంలో ఉన్న ప్రతి స్త్రీకి అన్న ఉద్దేశంతో కథ తీయమన్నారు. ఇది వాళ్ళందరూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కథ తీశాను. ఇలా చెప్పినట్టుగా స్త్రీ గురించి ఎంతో గొప్ప గొప్ప చిత్రాలని కథలని మీ అందరి సహకారంతో ఉంటే తప్పకుండా వేస్తానని థ్యాంక్ యూ. నిజంగా మన యువతలో ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. బాగా ఆలోచించావు అక్కడ. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్ మామూలు గ్రేట్ కాన్సెప్ట్. మీతో ఉన్న వాటితో తీస్తారు. యాక్చువల్గా మేము ఒకటి ఉమెన్స్ ఓరియంటెడ్ సో తర్వాత ఇంకా టైం ఉందన్నమాట ట్రైన్కి. సో పవన్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. బ్రో ఇన్వైట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ హాస్పిటాలిటీ చాలా మంచిగా ఉందన్నమాట. మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేశారు, మంచిగా మాట్లాడారు, ఉన్నంతసేపు మంచి ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. ఇవాళ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా యొక్క ఈ జర్నీలో హైదరాబాద్లో. స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ బ్రో. సో ఇంకా అటు నుంచి అటే క్యాబ్ పట్టుకొని కాచిగూడ వెళ్ళిపోయాం అనమాట. అక్కడ నుంచి ట్రైన్ ఉంది రేపల్లె ఎక్స్ప్రెస్, దాన్ని ఎక్కేసి వచ్చాం. కెమెరా సే బాయ్. మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు పవన్ బ్రో. గట్టి కొట్టు. సో వెళ్ళేటప్పుడు మాత్రం కాచిగూడ నుంచి వెళ్తున్నాం అనమాట. మనమంతా కాన్ఫిడెంట్గా ఉన్నా ఆ యొక్క మూమెంట్ ఉంటుంది కదా, అనౌన్స్ చేసే మూమెంట్, అక్కడ మాత్రం కోర్స్ టెన్షన్ పుట్టింది అనమాట. మనకైతే వాళ్ళ గట్టిగా వచ్చింది. మంచిగా ట్రిప్ అయిపోయింది. వచ్చేటప్పుడు కంఫర్ట్గానే వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా కంఫర్ట్గా వెళ్తాం. మంచిగా సీట్స్ దొరికినాయి అనమాట. మొత్తానికి మంచిగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాం ఫుల్గా. మేము మా టీం అంతా టాప్ 3 రావడం వల్ల అందరూ సాటిస్ఫైడ్ మొహాలతో వెళ్తున్నాం అనమాట. ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మనలాంటి ఇంకా ఎక్కువ మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మంచి పుష్ వస్తుంది అనమాట. రియాలిటీలో ఎలా మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయచ్చు అని చెప్పేసి కొత్త కంటెంట్కి ఐడియాస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. సో అది మొత్తానికైతే ఇంకా వ్లాగ్కి అన్నీ ఎక్కేసాం వెహికల్స్. ఒక ఆటో తప్ప వాళ్ళు మొత్తం ఎక్కాం. బండి, మెట్రో, ట్రైను, బస్సు మొత్తం ఎక్కాం అనమాట. ఇంకా ఆటో ఎక్కుంటే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయేది. అదొక్కటే మిస్ అయింది ఇలా. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రమ్ టీమ్ ఎస్ఎఫ్బి. గుడ్ నైట్ టీమ్ మైరా ఆల్సో. చెప్పడానికి వీళ్ళందరూ టైడ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నిద్ర వేస్తే 3:30కే లేసేది గుంటూరులో.